శ్రీలంక విచ్ఛిన్నమైపోతే ఆదుకున్న దేశం, నేనున్నా అని చెప్పి అండగలిసిన దేశం భారతదేశం. ఇవాళ నేపాల్ లాంటి దేశం మేము భారత్తోటే మిత్రత్వం నేర్పుతామని చెప్తా ఉన్నది. పక్కకే ఉన్న బంగ్లాదేశ్ ఇవాళ భారతదేశాన్ని వచ్చేస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒకనాడు భారతదేశం అంటే ఇది థర్డ్ వరల్డ్ కంట్రీ, పేద కంట్రీ అని చెప్పి మనం ఆత్మీయత భావంతో బతికే వాళ్ళం. కానీ వాళ్ళ ఒకప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే బూట్లు ఇడిచి ఇలా చెక్ చేసిన సందర్భాలు చూసినాం మనం. ఒకనాడు భారతదేశ పరిస్థితి అది. కానీ వాళ్ళ అదే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ అమెరికాకు పోయినా, యూరోప్ పోయినా, గల్ఫ్కు పోయినా ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క గౌరవాన్ని చూస్తూ ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాతో కూడా భుజం మీద చేయి వేలిగేటువంటి సత్తా సంతరించుకున్న దేశం భారతదేశం. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చింది. ఇట్లా దేశాల ప్రధానమంత్రులే నరేంద్ర మోడీ గారికి నమస్కరించి మీరు గొప్ప చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నప్పుడు భారత జాతి పులకించిపోతూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఇన్ వరల్డ్ అంటే ఇలా నరేంద్ర మోడీ అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ అంతేకాదు, ఈ దేశంలో కరోనా వచ్చినప్పుడు చాలామంది చాలా రకాలు మాట్లాడింది. చైనా కాబట్టి కంట్రోల్ చేయగలిగింది, అమెరికా కాబట్టి తట్టుకోగలుగుతూ ఉంది, ఇక్కడ ఐసీయూలు లేవు, ఆక్సిజన్ లేదు, డాక్టర్లు లేరు, హాస్పిటల్ చక్కగా లేవని చెప్తున్నప్పుడు ఆ కరోనా కష్టకాలంలో 140 కోట్ల జనాభా భారతదేశంలో ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. దీనికి మందు లేదు, దీనికి వ్యాక్సిన్ రాలేదని ధైర్యాన్ని ఇచ్చి కాపాడుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదే ఇరాన్ ప్రధానమంత్రి ఏడ్చిండు, అదే లండన్ ప్రధానమంత్రి దేవుడి మీద భారం వేసి మొక్కిండు, దేవుడా అని కాపాడమని చెప్పిండు. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం 140 కోట్ల ప్రజానీకానికి నేనున్నానటువంటి ధైర్యం ఇచ్చిండు. ఆకలికి అలమటించకుండా ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఇచ్చి ఇవాటికి కూడా ఇవ్వడమే కాకుండా 2028 వరకు కూడా ఈ స్కీమ్ కొనసాగుతుందని చెప్పి బియ్యాన్ని అందిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. 2014లో మన ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం ఉండేది. అలాంటి దేశం ఇవాళ 5వ స్థానంలో నిలబడింది భారతదేశం. రేపు 3వ స్థానం కోసం పోటీ పడుతున్నది భారతదేశం.